బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో ఫిరాయింపులు చేసిన ఎమ్మెల్యేల పరిస్థితి ఎట్లుందంటే, వాళ్ళు తొక్క కూడా నన్ని అడ్డదారు తొక్కుకుంటా, స్పీకర్ సాయంతోటి రోజు రోజు గడిస్తే చాలు, ఇంకొక నెల నా పదవి ఉంటే చాలు, ఇంకో 10 రోజులు నా పదవి ఉంటే చాలు, ఎంత వీలైతే అంత ఉంటే చాలు. ఎట్లాగో జనాలకు మా మొహం చూపియం, ఎట్లాగో మమ్మల్ని బీఆర్ఎస్ వాళ్ళు కేర్ చేయరు, పోయిన కాంగ్రెస్ వాళ్ళు కేర్ చేయరు. నెక్స్ట్ టైం మాకు టికెట్ వస్తుందో రాదో, ఒకవేళ వచ్చినా మేము గెలుస్తామో గెలవమో, ఏ పార్టీలో మాకైతే టికెట్ వచ్చేటట్లేదు. కనీసం ఉన్నన్ని రోజులు మా పదవిని 10 రోజులైతే 10 రోజులు, 15 రోజులైతే 15 రోజులు, లాస్ట్కి 2 రోజులైతే 2 రోజులైనా కూడా మా పదవి కాపాడుకొని దొరికినంత దోచుకోవాలన్న ఉద్దేశంతో అన్ని అడ్డదారులు దొక్కుకుంటా సుప్రీంకోర్టులో కేసును ప్రొలాంగ్ చేసుకుంటా స్పీకర్ సాయంతో చేస్తుండు. స్పీకర్ కన్నా కొంచెమన్నా రాజ్యాంగం మీద అవగాహన ఉండి, లేదంటే రాజ్యాంగం అంటే ఒక గౌరవం ఉన్నోడైతే ఇన్ని రోజులు ప్రొలాంగ్ చేయడు. ఇంత టైం ఇచ్చినాక కూడా సుప్రీంకోర్టు 7 ఎమ్మెల్యేల విచారణ మాత్రమే కంప్లీట్ అయింది, ఇంకో 3 పెండింగ్ ఉంది, నాకంత టైం లేదు, నాకు ఇంకా టైం కావాలని చెప్పేసి ప్రొలాంగ్ చేసుకుంటా జనాల ముంతట ఎంత చవటవుతుండంటే స్పీకర్ అసలు స్పీకర్ అన్న పదవికి నువ్వు అర్హుడి కాదని చెప్పేసి తెలంగాణ సమాజం ప్రతి ఒక్కరు అనుకుంటారు. ఎందుకంటే ఒక మెజిస్ట్రేట్ ప్లేస్లో ఉన్న నువ్వు రాజ్యాంగం మీద గౌరవంతో రాజ్యాంగం రూల్స్ ఎట్లున్నాయి దాని ప్రకారమే నేను నడుచుకోవాలని చెప్పేసి కాకుండా ఖాళీ రేవంత్ రెడ్డిని మెప్పించాలన్న ఉద్దేశంతో ప్రోలాంగ్ చేసుకుంటూ పోవడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి యావత్ తెలంగాణ అనుకుంటుంది. ఇప్పటికైనా తగిన నిర్ణయం తొందరగా తీసుకొని ఫిరాయించినట్టు మీ దగ్గర ఆధారాలు ఆల్రెడీ ఉన్నట్టున్నాయి, ఉన్నా కూడా లేవని బుకాయించకుండా ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి, చర్యలు తీసుకొని వారికి అనర్హత వేటు వేయాలని చెప్పేసి స్పీకర్కు తెలంగాణ ప్రజల తరపున కోరుకుంటున్నాను. జై హింద్, జై కేసీఆర్, జై తెలంగాణ.